ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు మీకోసం ఒక స్పెషల్ వీడియో తీసుకొచ్చాను. ఇది బ్యాచిలర్స్కి కానీ బిగినర్స్కి కానీ అందరికీ ఈజీగా చేసుకునే రెసిపీ. అదే వచ్చేసి కిచిడి అనమాట. సో ఇది మనం కిచిడి అనొచ్చు, వెజిటబుల్ పులావ్ అనొచ్చు, ఏమైనా అనొచ్చు. సో ఇప్పుడు ఈ కిచిడి అనేది ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తాను. మొదటగా ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ తీసుకొని ఇందులో పెసరపప్పు వేస్తున్నానండి, మూంగ్ దాల్. సో ఈ పెసరపప్పు ఏంటి అంటే మనకి రైస్లో ఒకవేళ రైస్ వన్ క్వాంటిటీ తీసుకుంటే మనకి పెసరపప్పు అనేది 1/4 తీసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు రైస్ 1 కేజీ తీసుకుంటే పెసరపప్పు 1/2 కేజీ 1/4. సో ఒక గ్లాస్ తీసుకుంటే గ్లాస్లో 1/4 పెసరపప్పు తీసుకోవాలి. ఎందుకు అంటే మనకి కిచిడి అన్నప్పుడు సో కొంచెం పప్పు మూంగ్ దాల్ అనేది ఎక్కువగా ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఈ రైస్ని సోక్ చేసుకుందాం, కొద్దిసేపు నానబెట్టాలన్నమాట. సో ఇది బ్యాచిలర్స్కి కానీ కుకింగ్ స్టార్టింగ్ చేసే వాళ్ళకి బిగినర్స్కి కానీ ఈజీగా వస్తుంది, క్విక్గా చేసుకోవచ్చు అన్నమాట. సో చూడండి, నేను ఇప్పుడు బియ్యం అనేవి సోక్ చేస్తున్నాను, రైస్ అనేది. సో సోక్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. బాగా వాష్ చేసి ఇంకోసారి వాటర్ వేసేసి మనం సోక్ చేసేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వెజిటబుల్స్ దగ్గరికి వస్తే నేను ఆనియన్, గ్రీన్ చిల్లీ, అలాగే ఏమంటారు ఆలు, క్యారెట్, అలాగే కర్రీ లీవ్స్ తీసుకున్నాను. సో మీరు కావాలంటే మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు అండి. సో బీన్స్ కానీ, మనం పీస్ ఉంటుంది కదా, బఠానీ కానీ, అవన్నీ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ వరకు నేను వేస్తున్నాను. సో నేను ఇప్పుడు రైస్ కుక్కర్ తీసుకుంటున్నాను. ఎందుకు అంటే కుక్కర్లో తొందరగా కుక్ అవుతుంది, పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది కిచిడి అనేది. సో ఫస్ట్ నేను కుక్కర్లో ఇప్పుడు గీ అలాగే ఆయిల్ వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ గీ, 1 స్పూన్ ఆయిల్ అనేది వేసి హోల్ గరం మసాలా అంటే మిక్స్డ్ అన్నమాట. మనకి ఇందులో షాజీరా, లవంగ, మిరియాలు, పెప్పర్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈ హోల్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసుకోవాలి. పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్, నెక్స్ట్ మనం కట్ చేసుకున్న క్యారెట్, ఆలు, అలాగే కర్రీ లీవ్స్ అన్నీ కూడా వేసేసి మిక్స్ చేయాలి. ఒక 2 to 3 మినిట్స్ మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి. సో వీటిని 2 to 3 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మనము చూడండి, ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా మిక్స్ అన్నమాట. ఇది కొత్తిమీర పుదీనా మిక్స్ కలిపి వేస్తున్నాను. అంటే కొత్తిమీర పుదీనా కట్ చేసి వేస్తున్నాను. ఎందుకు అని అంటే కట్ చేయకుండా వేస్తే తీసి పక్కకు వేసేస్తారు, చిన్న చిన్న పీసెస్ కింద చేస్తే రైస్లో మిక్స్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి ముద్ద 1 స్పూన్ వేస్తున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేస్తే టేస్ట్ బాగా వస్తుంది. పించ్ ఆఫ్ గరం మసాలా, సో కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. పించ్ ఆఫ్ గరం మసాలా వేసేసి మనం ముందుగా సోక్ చేసుకున్న రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ అనేది వేసేసుకోవాలి. రైస్ అండ్ మూంగ్ దాల్ ఏదైతే సోక్ చేసామో అది. సో చూడండి, వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి. మనకి కొద్దిగా రైస్ అనేది ఈ ఆయిల్లో కుక్ అవుద్ది అనమాట. సో మనం రైస్కి వాటర్ క్వాంటిటీ చెప్తాను. ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే 1.5 to 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అది మన ఇష్టం అన్నమాట. రైస్ మరీ మెత్తగా, కిచిడి మరీ మెత్తగా కావాలి అంటే 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. నార్మల్ రైస్ లాగా కావాలి అంటే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేయాలి. సో ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ అనేది మీరు చెక్ చేసుకోండి. కొద్దిగా ధనియా పౌడర్, కొరియాండర్ పౌడర్, సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకొని వేసుకోండి. ఒకటేసారి ఎక్కువ వేయకండి, సాల్ట్ ఎక్కువైపోయింది. సో కొద్దిగా తక్కువైంది సాల్ట్, అందుకే నేను మళ్ళీ వేస్తున్నాను. ఇప్పుడు ఇంకేం లేదండి, ఇవన్నీ కలిపేసాం కదా, ఇంకో కుక్కర్ పెట్టేసి హై ఫ్లేమ్లో అయితే 2 విజిల్స్ అండి, 2 to 3 విజిల్స్కి మనకి కిచిడి అనేది రెడీ అయిపోతుంది. మంచి స్మెల్ వస్తుందండి. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా హెల్దీ. సో ఈ కిచిడి మీరు కూడా ఇంట్లో తయారు చేయండి. బ్యాచిలర్స్కి కానీ బిగినర్స్కి కానీ సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.